కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 40కి పైగా సంఘాలు సార్వత్రిక సమ్మెను చేపట్టాయి. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు ఎన్నో హామీలను ఇచ్చాయని, కనీస వేతనం, పని గంటలు, ఇన్సూరెన్స్లు వంటి వాటిపై ఎగవేత ధోరణి అవలంబిస్తున్నాయని కార్మిక సంఘ నాయకులు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇక అఖిల భారత సార్వత్రిక సమ్మెకు కార్మిక లోకం పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె ర్యాలీ నిర్వహిస్తూ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్కి చేరుకున్నారు. అసలు ఎందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు, కార్మిక నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకోసం ర్యాలీ నిర్వహిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు? చట్టాలను మారుస్తామని ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఇవాళ సమ్మె చేస్తుంది. కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి యజమాన్యానికి అనుకూలంగా దొంగలకు అనుకూలంగా మారుస్తున్నారు. కాబట్టి దాన్ని మార్చడానికి వీల్లేదు. కార్మికులకు అనుకూలంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాలను కార్మికులకు అనుకూలంగా మార్చేంత వరకు మేము పోరాటం వెనుక మళ్ళీ ముచ్చట్లేదు. మీరు చెప్పండి, దేనికి ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఏంటి ఆ 4 కోడ్స్ ఏంటి? గతంలో ఎన్నో త్యాగాలతోటి పోరాటాలతో సాధించుకున్నటువంటి ఈ 24 కార్మిక చట్టాలను రద్దుపరిచి 4 లేబర్ కోడ్లుగా విభజించి మరి కార్మికులని యంత్రాలుగా ఉత్పత్తి సృష్టించేటువంటి కార్మికులు యంత్రాలుగా వాళ్ళని వెట్టిచాకరీ చేస్తూ వాటి రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే అసలు కార్మిక చట్టాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈరోజు సమ్మె చేయడం అనేటువంటి జరుగుతోంది. దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తలొక్కి కార్మికులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాము. కార్మిక నాయకులు ఉన్నారు. అసలు ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్స్ ఏంటి? అసలు దానివల్ల కార్మికులకు ఏం నష్టం జరుగుతుంది? ఒకటి, ఈరోజు దేశవ్యాప్తంగా 4 కోడ్లు తీసుకొచ్చిన దాంట్లో కనీస వేతన చట్టం 1948లో తీసుకొచ్చారు. ఇది రద్దు చేసి దాని వెనకాల ఉన్న 4 కోడ్లను రద్దు చేస్తున్నారు. అట్లాగే వేతన కోడ్ అనేది ఒకటి ఈరోజు రద్దు చేస్తున్నారు. సామాజిక భద్రత కోడ్ అనేది ఒకటి చేస్తున్నారు. ఉద్యోగ భద్రత సౌకర్యాలకు సంబంధించిన ఒక కోడ్ రద్దు చేస్తున్నారు. ఈ 4 కోడ్లు రద్దు చేసి మొత్తం 29 కార్మిక చట్టాలని రద్దు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీని వెనకాల ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్ 8 గంటల నుంచి 12 గంటల స్థానంలోకి పెంచారు. కనీస వేతనం చట్టం ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు కార్మిక సంఘాలు అడుగుతున్నాయి. నెలకు 26,000 అడుగుతుంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ రోజుకు 178 రూపాయలు, నెలకు 4,628 రూపాయలు ఇస్తామని కొత్త చట్టం తెచ్చారు. ఇలాంటి వాటిని మేము తిప్పికొడుతున్నాం. ఈ విధానాలు 100 ఏళ్లకు పూర్వం సాధించుకున్నటువంటి కార్మిక హక్కుల్ని కాలరాస్తున్న నేపథ్యంలో ఈ సమ్మె దేశవ్యాప్తంగా ముందుకు తీసుకొచ్చాం. సమ్మె అనేది కార్మికుల హక్కు, యూనియన్ పెట్టుకునేది కార్మికుల హక్కు. ఇవన్నిటిని తొలగించి లేబర్ కోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం లేదు, కోర్టులకు పోయే అవకాశం లేదని ఒక ధిక్కార స్వరంతో నియంతృత్వంగా వ్యవహరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? దేశవ్యాప్తంగా ఒక భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాలు తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలు ఈ దేశంలో 10 కేంద్ర కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు మొత్తం మార్చివేశారు. 29 చట్టాలు లేబర్ కోడ్లుగా మార్చి అసలు సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా ప్రతిఘటిస్తాం. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 29 చట్టాలను నిర్వీర్యం చేసే దిశగా, కార్మికులకు నష్టం చేసే దిశగా చర్యలు చేపట్టిందంటే కూడా కార్మికులకు కథం తప్పుతుంది. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక సంఘాలకు బీజేపీ అనుబంధ సంఘాలు తప్ప అన్ని కార్మిక సంఘాలు పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది మెగా 9 టీవీ నల్గొండ.